నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను నాగేశ్వరి కడపలో అక్క తమ్ముళ్ల పోటీపై బెట్టింగ్లు ఊపందుకున్నాయి ఎన్నికలకు 2 వారాల ముందే పందాలు జోరుగా సాగుతున్నాయి కడప పార్లమెంట్ ఎన్నికపై రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి ప్రస్తుత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది కడప పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల పోటీలో ఉండగా వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీలో ఉన్నారు అక్క షర్మిల గెలుస్తుందని కొందరు బెట్టింగ్లు కడుతుంటే లేదు తమ్ముడు అవినాష్ రెడ్డి గెలుస్తారని మరికొందరు బెట్టింగ్లు కడుతున్నారు కడప జిల్లాలో ప్రధానంగా ఈ బెట్టింగ్ల జోరు అందుకుంది ఇప్పటికే 10,000 నుంచి 1,00,000 వరకు పలువురు బెట్టింగ్లకు దిగినట్టు స్థానికులు చెబుతున్నారు కడప జిల్లాలో ఇప్పటి వరకు వార్ వన్ సైడే నడిచింది ఈసారి ఎన్నికల్లో మాత్రం ఒకే ఇంట్లో వార్ నడుస్తోంది ఆ ఇల్లు వైఎస్ఆర్ కుటుంబమే నిజానికి వార్ 1గా ఉండే కడప గడపలో ఈసారి మాత్రం వార్ ఏ సైడు అనేది అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి పోటీ మాత్రం రసవత్తరంగా ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు కడప అనగానే గుర్తొచ్చేది వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1978 నుంచి కడపను వైఎస్ఆర్ తన కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చుకున్నారు కడప పులివెందుల 2 చోట్ల ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తారు అసెంబ్లీకి పోటీ చేసినా పార్లమెంట్ కు పోటీ చేసినా గెలుపు ఆయనదే కడప పార్లమెంట్ స్థానంలో 1984 నుంచి 1989 వరకు మినహాయిస్తే అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది 1989, 1991, 1996, 1998 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలవగా 1999, 2004 ఎన్నికల్లో ఆయన సోదరుడు వైఎస్ వివేకానంద రెడ్డి గెలిచారు 2009 ఎన్నికల్లో వైఎస్ జగన్ విజయం సాధించగా 2014, 19 ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి విజయం సాధించారు ఈసారి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల రంగంలో ఉన్నారు టీడీపీ నుంచి చడిపిరాల భూపేష్ సుబ్బరామిరెడ్డి రంగంలో ఉన్నారు ప్రధానంగా బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసును ప్రచారం చేస్తున్న షర్మిల ఆమె తరపున ప్రచారం చేస్తున్న సోదరి సునీత ఇప్పుడు కడపలో చర్చలకు కేంద్ర బిందువయ్యారు తండ్రి హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్ కు జగన్ టికెట్ ఇవ్వడం దారుణమంటున్నారు ఈ ఎన్నికల్లో షర్మిల గెలుపు సాధ్యమే అంటూ జోరుగా ప్రచారం కూడా సాగుతుంది అయితే వైఎస్ఆర్ అభిమానులు మాత్రం గెలిచేది ఎవరైనా పదవి మాత్రం వైఎస్ఆర్ కుటుంబం నుంచి బయటకు పోదు కదా అంటున్నారు ఈ బెట్టింగుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా జోరందుకునే అవకాశం ఉంది